శ్రీలంక గడ్డపై టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగించింది. రెండో టీ20లోనూ ఆతిథ్య లంకను భారత్ చిత్తు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 టీ20ల సిరీస్ ను 2-0తో పక్కా చేసుకుంది. భారత్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన సిరీస్ లో జట్టు అదరగొట్టింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక తొలి సిరీస్ నే టీమిండియా కైవసం చేసుకుంది. పల్లెకెళ్లే వేదికగా జూలై 28 జరిగిన రెండో టీ20లోనూ భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 ఓవర్లకు 78 పరుగుల లక్ష్యం రాగా 6.3 ఓవర్లలోనే టీమిండియా ఛేదించేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. అప్పటికే వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా సాగింది. టీమిండియా లక్ష్య ఛేదనకు దిగ్గా మళ్లీ వాన పడింది. దీంతో సమయం వృధా కావడంతో టీమిండియా లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ విధానంలో 8 ఓవర్లకు 78 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. 6.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 81 పరుగులు చేసి గెలిచింది టీమిండియా. లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఊదేసింది భారత్. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు చేసి 3 4లు 2 6లతో ధనాధన్ హిట్టింగ్ తో దుమ్ము రేపాడు. అయితే ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకున్న సంజు శాంసన్ డక్అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ఓవర్ తొలి బంతికే గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. అయితే యశస్వి మాత్రం జోరు కొనసాగించాడు. లంక బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 26 పరుగులతో తన మార్కు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 4 4లు 1 6తో దడదడలాడించాడు. జైస్వాల్ కూడా హిట్టింగ్ కొనసాగించాడు. దీంతో 4.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసి లక్ష్యానికి భారత్ చేరువైంది. ఆ తర్వాత 5వ ఓవర్లో సూర్య, ఆ తర్వాత ఓవర్లో జైస్వాల్ అవుట్ అయ్యారు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 3 4లు 1 6 కూడా ఉన్నాయి. చివరి వరకు నిలిచాడు హార్దిక్ పాండ్యా. దీంతో భారత్ అలవోకగా గెలిచింది. 9 బంతులను మిగిల్చి మరీ ఆధిపత్య విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభంలో అదరగొట్టిన ఆ తర్వాత తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది శ్రీలంక. కుశాల్ పెరీరా 34 బంతుల్లో 53 పరుగులు చేసి అర్ధశతకంతో అదరగొట్టాడు. పాతుం నిస్సంక 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే 3 వికెట్లకు 130 పరుగులతో ఉన్న శ్రీలంక చివరి 5 ఓవర్లలో కేవలం 31 పరుగులే చేసి 7 వికెట్లు కోల్పోయింది లంక. దీంతో ఓ మోస్తారు స్కోర్ అయితే చేయగలిగింది. భారత బౌలర్లలో రవి భూషణే 3 వికెట్లతో దుమ్ము రేపాడు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 1 వికెట్ తీశారు. లంక బ్యాటర్లను కట్టడి చేశారు.